అందరికీ నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా అటవీ ప్రాంతం. సహజ సంపదలు, ప్రపంచ ప్రఖ్యాత సింగరేణి బొగ్గు గనులు, విభిన్న రకాలైన అటవీ ఉత్పత్తులు, వైవిధ్యమైన సాంప్రదాయాలు, దిగ్గజ పరిశ్రమలు ఇవన్నీ ఒకెత్తైతే సాక్షాత్తు శ్రీ రామచంద్రుల వారు నడయాడిన పవిత్ర స్థలం మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జూన్ 16, 2024న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజానికం ఒక నూతన అధ్యాయానికి తెరలేస్తుందని ఊహించలేదు. మన చుట్టూ ఉన్న వనరులను వినియోగించుకుని మనం కూడా ఆత్మనిర్భరతతో బతకవచ్చు అనే ఒక ధైర్యాన్ని నింపే అధికారి మన మధ్యలోనే ఉంటారని ఊహించలేదు. ఆ అధికారే మన జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ ఐఏఎస్. స్వతహాగా వ్యవసాయంపై అత్యంత మక్కువ ఉన్న వ్యక్తిగా తన అధికార పరిధిలో వ్యవసాయ రంగంలో ఎన్నో నూతన ఆవిష్కరణలకు దారితీశారు. ముఖ్యంగా మన్యం ప్రజలలో సహజంగా ఉండే రక్తహీనతను తగ్గించడానికి మందులు కాకుండా సహజ సిద్ధమైన మునగ, మొరింగా యొక్క విశిష్టతను ప్రజలందరికీ తెలియచేసి జిల్లాలో మునగ సాగును ప్రోత్సహించడమే కాకుండా మునగ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం, వాటితో ఆదాయ మార్గాలను అన్వేషించడం, వాటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావడం వంటివి వీరి నిబద్ధతకు తార్కాణం. ఫలితంగా జిల్లాలో సుమారు 1000 ఎకరాలలో రైతులు మునగను సాగు చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో కూడా మునగ మొక్కలు నాటించి పిల్లలలో మునగ వినియోగం పట్ల అవగాహన పెంపొందింపజేశారు. రసాయన ఎరువులు, పురుగుమందులు ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీయడమే కాక ఒక్కోసారి రైతుల పాలిట శాపంగా మారుతున్న సందర్భంలో సహజ ఎరువులైన అజోల్లా సాగు, బయోచార్ తయారీ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడం, అలా చేసేవారిని స్వయంగా కలిసి వారికి తగు సూచనలు, సలహాలు ఇస్తూ వారి ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో నూతన వరవడులకు శ్రీకారం చుట్టిన వ్యవసాయవేత్త మన కలెక్టర్ గారు. ఈ ప్రాంత బిడ్డలు విద్యారంగంలో వెనకపడకూడదని, విద్యారంగంలో ఆయన చేసిన ఆవిష్కరణలు రాష్ట్రానికే మార్గదర్శకత్వం చేసే విధంగా నిలబెట్టాయి. ప్రాథమిక స్థాయిలో కృత్రిమ మేధా ఆధారిత అభ్యసనం కొరకు మన జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎన్నిక కావడం దీనికి ఒక ఉదాహరణ. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఇంటి వద్ద అభ్యసన ప్రక్రియలో నిమగ్నమవటానికి వీలుగా స్థానిక ఐటీసీ వారి సహకారంతో నోట్బుక్స్ అందించి, ఆ నోట్బుక్స్లో ఎటువంటి అంశాలు ఉండాలో, వాటిని పిల్లలు ఎలా సాధన చేయాలో సరైన మార్గదర్శకత్వం చేసి ఒక 100 రోజుల్లో ప్రణాళిక అమలు చేయగా పిల్లల అభ్యసన సామర్థ్యాలు ఎంతో మెరుగుపడ్డాయి. దివ్యాంగ పిల్లల కోసం ఒక ప్రత్యేక అభ్యసన కేంద్రం ప్రతి మండలంలో నిర్మించాలి అనే తలంపును మన జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర విద్యాశాఖకు సూచించడం ద్వారా వారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 602 భవితా కేంద్రాల నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం, ఆ భవితా కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన భవన డిజైన్ కూడా మన జిల్లాలోనే రూపుదిద్దుకోవడం, అలా రూపొందించిన డిజైన్ను రాష్ట్ర విద్యాశాఖ ఆమోదించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం మనకు గర్వకారణం. ఇవే కాక దూర ప్రాంతాల నుండి పాఠశాలకు వచ్చే బాలికలకు సైకిళ్లను అందించడం, పాఠశాలలలో కిచెన్ గార్డెన్లను ప్రోత్సహించడం, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి ప్రతి తరగతి గదిలో అతి తక్కువ ఖర్చుతో సెడిమెంటేషన్ ఫిల్టర్లను ఏర్పాటు చేయడం, టాయిలెట్స్ లేని పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం, ప్రభుత్వ బడులలో చదివే పిల్లలు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే సదుద్దేశంతో ప్రతి పాఠశాలల్లో కనీసం 20 కంప్యూటర్లు ఉండాలనే లక్ష్యంతో పని మొదలుపెట్టి ప్రస్తుతం అన్ని కేజీబీవీలకు మరియు ప్రభుత్వ పాఠశాలలకు కూడా కంప్యూటర్లను అందించారు. వీటన్నింటి వెనుక మన కలెక్టర్ గారి నిబద్ధత ఎంత ఉన్నదో ప్రత్యక్షంగా చూసిన మనకే తెలుసు. జిల్లా ప్రజలకు పరిచయమైన భద్రాచలం రామాలయం, పర్ణశాల మాత్రమే కాకుండా జిల్లా ప్రజలకే తెలియని ప్రదేశాలైన కనకగిరి గుట్టలు, బొజ్జిగుప్ప వద్ద ఆదివాసీ సాంప్రదాయ వసతి, జిల్లాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఏరు ఉత్సవం, గోదావరి నదీ హారతి, నల్లముడి గుహలు, పగిడేరులోని వేడి నీటి ఊటలు, తుమ్మల చెరువు బోటింగ్, ఇల్లందులోని పూబేలిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు వాటిని సందర్శించేటట్లు ప్రోత్సహించడమే కాక స్వయం సహాయక బృంద మహిళలకు ఆదాయ వనరులను సమకూర్చడం, తద్వారా మన జిల్లా పర్యాటక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యమున్న జిల్లాగా అందరికీ తెలియజేయడంలో కీలక పాత్ర పోషించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అవసరమైన డయాలసిస్ మిషన్లు, ఎక్స్రే మిషన్లు ఇలాంటివే కాకుండా ఇంకా అనేక రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాలలో డాక్టర్ల కొరతను అధిగమించడానికి అవసరమైన డాక్టర్లను నియమించి గిరిపుత్రులకు అవసరమైన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. జిల్లాలో ప్రప్రథమంగా రైఫిల్ షూటింగ్ రేంజ్ ఏర్పాటు చేసి దీనిలో రైఫిల్ షూటింగ్ శిక్షణ కూడా అందించారు. సిఎస్ఈబి బ్రిక్స్ ఇటుకలను తయారు చేసే విధానాన్ని ఒక వర్క్షాప్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ఉపాధి హామీ కూలీల వారికి అందుబాటులో ఉంచి వివిధ సంస్థలలో ప్రహరీ గోడలు, మరుగుదొడ్లను నిర్మించడానికి వినూత్న ఆలోచన చేపట్టారు. పాల్వంచ మండలంలోని కోయగట్టు గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల పూర్తి స్థాయిలో గ్రామస్తుల సహకారంతో నిర్మాణ పనులు చేపట్టి పురోగతిలో ఉన్నది. సంపూర్ణత అభియాన్ 1.0లో భాగంగా మన జిల్లాకు రాష్ట్ర స్థాయి అవార్డు, బాలికలకు సైకిళ్లను అందించిన కార్యక్రమంలో యూజ్ కేస్ ఛాలెంజ్ అనే కార్యక్రమానికి జాతీయ అవార్డు కింద 3 లక్షల నగదు బహుమతి, జిల్లా అంతటా ఇంకుడు గుంతలు, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, ఫామ్ పాండ్స్ వంటి కార్యక్రమాలను ఒక ఉద్యమంలా నిర్వహించడం ద్వారా జాతీయ స్థాయిలో జల సంచయ్ జనభాగీదారీ అవార్డు కింద 25 లక్షల రూపాయల నగదు బహుమతి జిల్లాకు సాధింపచేయడం. జిల్లా పాలన అంటే కేవలం ఆఫీసు, ఫైళ్లు మాత్రమే కాదు. జిల్లాలోని ప్రజలకు కనీస సౌకర్యాలు అందించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రజల సమస్యలను విన్నవించినప్పుడు కేవలం సంబంధిత జిల్లా అధికారికి తెలియజేయడమే కాకుండా ఆ సమస్య పరిష్కారమయ్యేంత వరకు శ్రద్ధ చూపడం, ఎటువంటి అధికారిక ఆర్భాటాలకు తావివ్వకుండా సామాన్య వ్యక్తిగా, జిల్లాకు ఒక పెద్దన్నగా, ఇంటికి ఒక యజమానిగా అన్ని సమస్యలను తన భుజస్కంధాలపై వేసుకొని వాటి పరిష్కార దిశగా పనిచేయడం, అధికార యంత్రాంగాన్ని పనిచేయించడం ఇత్యాది లక్షణాలను పునికిపుచ్చుకున్న ఒక సాధు పుంగవుడు, ఆదర్శమూర్తి, నిత్య కృషీవరుడు అయిన మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ జితేష్ వి పాటిల్ ఐఏఎస్ గారు. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఈ కుర్చీని వదిలి వెళ్ళవచ్చేమో గాని ప్రజల గుండెల్లో ఉన్న సింహాసనంపై వారి స్థానం ఎప్పటికీ సుస్థిరమైనది. ప్రస్తుత వేసవి దృష్ట్యా మీరు అధిరోహిస్తున్న పదవి అత్యంత కీలకమైనది, ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అయినప్పటికీ మీ పని విధానమే మిమ్మల్ని రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఆశిస్తూ జిల్లా ప్రజల పక్షాన బరువెక్కిన హృదయాలతో తప్పనిసరి పరిస్థితులలో వీడ్కోలు చెబుతున్నాం. థ్యాంక్ యూ సార్.